వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. లాస్ట్ వీడియోలో మనము తెలంగాణలో కోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ పోస్టుల గురించి అయితే చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మరిన్ని పోస్టుల గురించి చూద్దాం. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 212 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా ఈవైనా మొత్తం కలిపి 1673 పోస్టులు ఏమో అంత అయితే ఉన్నాయి. ఒకసారి ఫస్ట్ షార్ట్ చూడండి. నేను కింద అయితే ఒకదాని కింద ఒకటి లింక్ అయితే ఇస్తాను. ఓకే, ఇవి వచ్చేసి 212 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టులు ఏంటో చూద్దాం. ఓకేనా, ఇది 2025కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ తెలంగాణ హైకోర్టు రిలీజ్ చేసింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అదేంటో లాస్ట్లో చెప్తాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి పోస్టులు ఏంటి అంటే కోర్టు మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఈ పోస్టులు అనమాట. ఈ పోస్టులకు సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 212 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది కూడా సిమిలర్గా లాస్ట్ 2 షార్ట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఐడియా ఉండుంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ 8 జనవరి టు 31 జనవరి వరకు అయితే ఉంది. ఆల్రెడీ ఇదివరకు కోర్టులో ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, డిఎల్ఎస్లో అండ్ ఎంఎల్ఎస్లో చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇప్పటికీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అప్లికేషన్ డేట్స్ డిఫరెంట్. ఓకేనా, 10th ఫిబ్రవరి టు 25th ఫిబ్రవరి వరకు. కాకపోతే ఎగ్జామ్ డేట్ మాత్రం సిమిలర్గా కామన్ పీపుల్కి, ఆల్రెడీ ఎంప్లాయీస్కి కూడా సిమిలర్ డేట్సే. అది వచ్చేసి ఏప్రిల్ 2025. అంటే ఇక్కడ పర్టికులర్ డేట్ ఇవ్వలేదు, పర్టికులర్ టైం ఇవ్వలేదు. పర్టికులర్ డేట్ అండ్ టైం రిలీజ్ చేసిన తర్వాత నేను ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను, ఛానల్తో ట్యూన్ అవ్వండి. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదా, అదేంటి అంటే డౌట్ రావచ్చు, మేడం ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, ఇంతకీ హైకోర్టు అంటున్నారు, జాబ్స్ ఓన్లీ హైకోర్టులోనేనా అంటే లేదండి, హైకోర్టు రిలీజ్ చేసింది. హైకోర్టులో మాత్రమే కాదు, మీ రిలేటెడ్ మీ బిలాంగింగ్ కోర్టులో కూడా, మీ డిస్టిక్ బిలాంగింగ్ కోర్టులో కూడా ఈ పోస్టులు అనేవి ఉన్నాయి. ఓకేనా, ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి అంటే మేడం ఏ పోస్ట్కి ఏంటి ఎలిజిబిలిటీ అని చెప్పేసి. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ చేసున్నాను, అంతకుముందు ఇయర్ చేసున్నాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, సెర్చ్ చేయండి. ఫీల్డ్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ ఏంటి, సబార్డినేటర్ ఎలిజిబిలిటీ ఏంటి అనేసి ఒకసారి సెర్చ్ చేయండి. వాట్ ఈజ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది ఫీల్డ్ అసిస్టెంట్, వాట్ ఈజ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది ఎగ్జామినర్ అని చెప్పేసి మీకు ఆ పర్టికులర్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం, ఫర్దర్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్తో ట్యూన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.